ఇక రేపు ఢిల్లీకి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లనున్నారు. ఢిల్లీలో రేపు జరిగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గవర్నింగ్ కౌన్సిల్ 9వ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో నాణ్యతా ప్రమాణాలు, వినియోగదారుల ప్రయోజనాలు, సరఫరా వ్యవస్థలో ఉత్తమ పద్ధతుల అమలుపై చర్చించనున్నారు. రేపు ఢిల్లీకి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, రేపు ఏ టైంకి నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి వెళ్తున్నారు? ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. రేపు ఢిల్లీలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం, అంటే BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశము 9వ సమావేశము రేపు ఢిల్లీలో జరగబోతుంది. ఈ సమావేశం రేపు ఢిల్లీలోని కృషి భవన్ లో రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించిన అందరూ పౌర సరఫరాల శాఖ మంత్రులు, ఇతర అధికారులు కూడా, కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ఈ సమావేశానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా మన రాష్ట్రానికి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేపు ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి ఆయన ప్రభుత్వం తరఫున హాజరవుతున్నారు. రేపు జరిగే ఈ BIS సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే మటుకు వినియోగదారులకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చిస్తారు. నాణ్యత ప్రమాణాలు, అలాగే వినియోగదారులకు సంబంధించిన ప్రయోజనాలు మరియు సరఫరా వ్యవస్థలో ఉత్తమ పద్ధతులు అమలుపై తదితర అంశాలపై కూడా రేపు జరిగే ఈ BIS సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశానికి సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేపు హాజరవుతున్నారు. ఆయన రేపు ఢిల్లీకి వెళ్లి రేపు ఈ సమావేశంలో పాల్గొని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సివిల్ సప్లై శాఖ అనుసరిస్తున్న కార్యక్రమంలో ఇతర అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దాని తర్వాత ఆయన ఢిల్లీ నుంచి తిరిగి విజయవాడకు చేరుకుంటారు. సతీష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.